అంటే రేవంత్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అడ్డుకున్న విధానం వల్ల సౌత్ కు నష్టం జరుగుతుందంటారా, నష్టం జరగబోతుందంటారా? రెడ్డి స్టాలిన్ ఎవరు మాట్లాడినారు అనేది పక్కన పెట్టండి. 131వ రాజ్యాంగ సవరణ వీగిపోవడం వల్ల నష్టం ఎవరికంటే దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది. కళ్యాణ్ గారు, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించిన లెక్క ప్రకారం తీసుకుంటే తెలంగాణలో 17 ఎంపీలు ఉన్నాయి, 50% పెరుగుతుంది. అంటే 17లో సగం 9, 8.5 చేయలేం కాబట్టి 9 చేస్తాం. 17 + 9 26 సీట్లు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ 25 సీట్లు ఉన్నాయి, 25 సీట్లలో సగం 13, 25 + 13 38 సీట్లు. తమిళనాడు తీసుకోండి 39 ఉన్నాయి ఇప్పుడు లోక్సభ స్థానాలు, సగం 20 కలుస్తాయి 59కి పెరుగుతుంది. కర్ణాటక ఉంది 28 ఎంపీ సీట్లు ఉన్నాయి, 14 పెరుగుతాయి 42 స్థానాలకు పోతుంది. మిగిలింది కేరళలో 20 సీట్లు ఉన్నాయి, 20కి 10 కలుస్తాయి 30 పెరుగుతాయి. అంటే ఇవాళ దక్షిణ భారతదేశంలో ఉన్న 129 మంది ఎంపీల సంఖ్య రేపు 50%ని పెంచడం వల్ల 196 స్థానాలకు పెరుగుతుంది. ఏదో పర్సంటేజ్ తగ్గుతుందని ఒక ముచ్చట తీసుకొచ్చారు. అంకెలు ఇట్లుంటే పర్సంటేజీలు తగ్గుతుంది అని చెప్పిండ్రు. 129 మొత్తం 543లో లెక్కేస్తే కొంచెం పాయింట్ డెసిమల్ సీటు అటు 24% వస్తుంది కళ్యాణ్ గారు. రేపు 196ను కూడా మళ్ళీ మీరు పెరిగిన 816 స్థానాలలో లెక్కేస్తే మళ్ళీ 24% ఉంటుంది. ఎక్కడా తగ్గట్లేదు, పెరగట్లేదు. కాబట్టి ఈ లెక్కలు చెప్పి ప్రజల్ని, కామన్ మ్యాన్ని మీరు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. మీ తాత పుట్టినప్పుడు ఇండియన్ టాయిలెట్స్ వాడినరు, 56 ఏళ్ళు అయింది, మీ తాత తరం అయిపోయింది, మీ నాన్న తరం అయింది, ఇప్పుడు మీ తరం, మీ పిల్లల తరం వచ్చింది. కెన్ యూ యూజ్ ద ఇండియన్ టాయిలెట్ నవ్ ఇన్ ఓల్డ్ హౌస్? టాయిలెట్ మారుస్తున్నావు నువ్వు. టాయిలెట్ని ఏం చేస్తున్నావు? ఇండియన్ టాయిలెట్ని వెస్ట్రన్ టాయిలెట్కి మారుస్తున్నావు. మారిన కాలానికి అనుగుణంగా, పెరిగిన జనాభాకు అనుగుణంగా. దీన్ని సైన్స్ టీచర్గా చెప్పమంటే డార్వినిజం అని చెప్తారు. డార్విన్ ఏం చెప్తాడంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. మారిన కాలానికి అనుగుణంగా మీరు మారితే మీరు జిరాఫీ లాగా బతుకుతారు. మారిన కాలానికి అనుగుణంగా మీరు మారకపోతే రాక్షస బలులు, డైనోసారస్ లాగా అంతరించిపోతారు. ఇంగ్లీష్ సినిమాలో చూపించినట్టు పిల్లలకి చూపెట్టాల్సి వస్తుంది. అంటే చివరికి ఒక మాట చెప్పి ఈ డిస్కషన్ ముగిస్తాను. దక్షిణ భారతదేశంతో సంబంధం లేదు. ఉత్తర భారతదేశంలో ఉన్న 4 రాష్ట్రాలు గెలిస్తే ప్రధానమంత్రి అయిపోతాడు, మాకు అన్యాయం జరుగుతుంది అని కొంతమంది మాట్లాడుతున్నారు మేధావులు. ఉత్తరప్రదేశ్ అన్నిటికంటే పెద్ద రాష్ట్రం ఈ దేశంలో. అమెరికా జనాభా ఎంత ఉంటుందో ఉత్తరప్రదేశ్ జనాభా అంత ఉంటుంది కళ్యాణ్ గారు. దాదాపు 24 అని కొందరు అంటారు, 29 అని కొందరు అంటారు, 30 అని కొందరు అంటారు. ఇప్పుడు లెక్కలు అయితే తెలుస్తుంది మనకి. నా అప్రాక్సిమేట్ అంచనా ప్రకారం అమెరికా జనాభా 30 కోట్లే, ఉత్తరప్రదేశ్ జనాభా కూడా 30 కోట్లే. సార్, ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి ఇప్పుడు లోక్సభ స్థానాలు. మేం ఫిక్స్ చేయలేదు, 1971లో ఫిక్స్ అయింది. 1971లో జనాభా లెక్కల ప్రకారం, రాజ్యాంగ నిబంధనల ప్రకారం అప్పుడు ఫిక్స్ చేసినటువంటి పార్టీ అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజు ఉత్తర భారతదేశానికి ఎక్కువ సీట్లు పోతున్నాయి, దక్షిణ భారతదేశానికి 24% సీట్లే వస్తాయని ఎందుకు కాంగ్రెస్ మాట్లాడలేకపోయింది? పోనీ ఇప్పుడు మేము మాట్లాడదామని అనుకుంటున్నాం, కానీ మీ ఆరోపణలన్నీ సత్యదూరమే ఉన్నాయి కదా. మేము మళ్ళీ అదే 24%ని అట్లే కంటిన్యూ చేస్తున్నాం కదా కళ్యాణ్ గారు. 80, 120 అయింది. ఉదాహరణకి రేపు 816 లోక్సభ సీట్లు అయినాయి అనుకోండి కళ్యాణ్ గారు. 816లో లోక్సభలో సింపుల్ మెజార్టీ రావాలంటే మీకు 409 సీట్లు కావాలి. ఉత్తరప్రదేశ్లో 80, 120 అవుతుంది. ఏ 4 రాష్ట్రాలు కలిస్తే ప్రధానమంత్రి అవుతారు చెప్పుండ్రి? ఏ రాష్ట్రంలో కూడా 100 ఎంపీలు లేరు. ఇక ఒక ఉత్తరప్రదేశ్లోనే ఉన్నారు 80. మిగతా ఎవరికి 42, 43 కంటే ఎక్కువ ఎంపీలు లేరు. మళ్ళీ అదే 10 రాష్ట్రాలు కలిస్తే కానీ ప్రధానమంత్రిగా అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అట్లంటే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఎట్లయిరు దక్షిణ భారతదేశానికి వెళ్ళిపోయి? ఒక మైనారిటీ ప్రభుత్వానికి ప్రధానమంత్రి అయినరు కదా. దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ చేసింది, రేపు బీజేపీ కూడా చేస్తుండొచ్చు అవకాశం వచ్చినప్పుడు దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రిని. కాబట్టి దక్షిణం ఉత్తరం అనేటువంటి ఈ పంచాయతీలు తీసుకొచ్చి 131వ రాజ్యాంగ సవరణను వీగిపోయేటట్టు చేయడం వల్ల నేను అంటున్నా, రేపు భారత ప్రభుత్వం భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజార్టీ కావాలి కదా, మనకెందుకు పంచాయతీ, ప్రతిపక్షాలు ఒప్పుకుంటలేవు కదా, అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన ప్రకారం పోదామన్నారు అనుకోండి. ఇలా 17 ఎంపీలు ఉన్నటువంటి తెలంగాణలో రేపు 14 ఎంపీలే అవుతారు. 25 ఎంపీలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 22 అవుతారు. 42 ఎంపీలు ఉన్న వెస్ట్ బెంగాల్లో 38కే అవుతారు. తగ్గుతాయి. ఇంకా మరి ఎవరు బాధ్యులు అవుతారు? రేవంత్ రెడ్డి గారు బాధ్యులు కాదా? స్టాలిన్ గారు బాధ్యులు కాదా? అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? నరేంద్ర మోడీ గారు ఎస్ అంటే మనం నో అనాలి. ఇది ప్రతిపక్షాల ఆలోచన. ఇంత దారుణంగా ఉంటే ఎట్లుంటుంది? యూ హ్యావ్ బీన్ ఎలక్టెడ్ సిన్స్ సో మెనీ టైమ్స్. 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు గెలిచిరు ఒక్కొక్కరు. ఇంటలెక్చువల్స్
మీ ముందు పెట్టి డిబేట్ జరిగిన తర్వాత అమిత్ షా గారు ఒక దశలో ఏమన్నారు, బిల్లు ఓటింగ్ కంటే మళ్ళీ ముందు ఒక గంటల మార్చి కేసీ తీసుకొస్తామన్నారు. వేణుగోపాల్ గారు అడిగిండ్రు మ్మ్. ఏమని, మీరు చెప్తున్న ఈ నెంబర్లని మేము నమ్మము, మీరు ఈ నెంబర్లన్నింటినీ అంటే ఉదాహరణకి కేరళలో 20 ఉన్నాయి, కేరళలో 30 లోక్సభ స్థానాలు అని రాసి తీసుకొస్తే మేము అంగీకరిస్తాము అన్నారు. దెన్ అమిత్ షా గారు ఒక అడుగు వెనక్కి జరిగి ఏమన్నారో తెలుసా, ఎస్ రాజ్యాంగ సవరణ బిల్లులో ఈ దక్షిణాది రాష్ట్రాలు మొత్తం దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో ఎన్ని లోక్సభ స్థానాలు పెరుగుతున్నాయి మేము తీసుకొని వస్తాం, ఒక గంట సేపు సభను వాయిదా వేయండి అని చెప్పిండ్రు. ఒప్పుకోలే, ఆగమాగమైన మేము ఒప్పుకుంటామని అనుకోలే ప్రతిపక్షాలు.